నంద్యాలలో టీడీపీ నాయకులు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నంద్యాల ఇన్ఛార్జ్ ఫరూక్, జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేసుకోవడము మన యువ నాయకుడు నారా లోకేష్ గారు 20వ తేదీన యువగలం పాదయాత్రను ముగిస్తున్నాడు. దీన్ని ముగించడానికి భారీ ఎత్తున జనాన్ని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. నంద్యాల నుంచి ఎవరైనా సరే వాళ్ళ పేరులో ఫిరోజ్ గారికి, లేకపోతే మన ఫరూక్ అన్నకు, లేకుంటే రాజశేఖర్ అన్నకు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వాహనాలు అరేంజ్ చేస్తాము. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు, యువత కానీ అందరూ యువకుల సభకు వైజాగ్ వచ్చి దాని ఆ సభను బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు 4.5 సంవత్సరము బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇప్పుడు మరొకన్నా కొత్తగా మైనారిటీస్ కూడా అవకాశాలు ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రకటన చేయడం జరిగింది. 4.5 సంవత్సరము ఇన్ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ లేని వాళ్ళకి ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళని కూడా మనం కలుపుకొని ఈ ఎలక్షన్ చేయాలి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు